మీ పేర్లు చెప్పించాలని అనుకుంటున్నా ఇప్పుడు నేను. అంటే అమ్మ అందరికీ తెలుసు, అమ్మో అందరికీ తెలిసిన ఇప్పుడు మీరు ఒకరి పేర్లు ఒకరు కావాలన్నమాట. మీ శ్రీవారి పేరు ఈయనతో చెప్పాలి, ఈయన వారి శ్రీమతి గారి పేరు చెప్పాలి. మీ ఇద్దరిలో ముందుగా ఎవరిని అడగమంటారు? ఫాస్ట్ ఏ అబ్బాయి మాత్రం మహేష్ మాత్రం ఫాస్ట్ కదా. ఫస్ట్ జెంట్స్ అయితే వేద్దాం బయట ఎంతగా చూసుకుంటే ఇప్పుడు 30 మందికి ఇచ్చిందంటే ఎట్లా చదువుతానా ఇప్పుడు చెప్తున్నా. అమ్మ సరే మీరు అబ్బాయిని అంటున్నారు, నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే నేను మగాడు కాబట్టి అమ్మ అని చెప్పుతున్నా. కానీ ఈ సృష్టికి ఆడదే ఆధారం, ఆడదే మూలది కాబట్టి ముందుగా అమ్మాయినే అడుగుతున్నాను. ఎందుకంటే ఈ వంశాన్ని ఉద్ధరించేటటువంటిది ఆమె ద్వారా. కాబట్టి అమ్మ మీ శ్రీవారి పేరుని నీ నోటితో మేము ఆలకించాలని అనుకుంటున్నాం. ఒక్కసారి చెప్తాండి. ఏమి ఎవరికి వినిపించిందా? వీరికి అసలు వినిపించలేదా ఈ పిల్లకి? సరే మీకు ఒకసారి సరే అమ్మ వినిపించలేదటమ్మా, ఇంకొకసారి మరి మీ వారి పేరు గట్టిగా. ఏమా వినబడింది? సరే అయితే ఏదానికైనా సరే 3 ముళ్ళు వేసుకుని ఉన్నా కాబట్టి మొదటగా 3వసారి ముద్దుగా మీ వారిని ఏమని పిలుచుకుంటారు అది ఆయన కూడా చెప్తారు మీ పేరు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా రికార్డ్ అవుతుంది. అరే మనకి ఇంత ముచ్చట్లు జరిగినాయి కదా అని చెప్పి మీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. అందుకని నేను అడుగుతున్నాను అనమాట. ఓకే ఇష్టం ఉన్నదే చెప్తారు. రైట్ ఓకే రెడీ రెడీ. సార్ మీ శ్రీమతి గారి పేరు చెప్పాలి. ఉషా. మరి మీకేమి వినిపించలేదట? వినపడ్డారు. ఇది అడిగే ఉద్దేశంలో అది ఆమెకే వినిపించలేదట. సరే సరే అయితే ఎంత ఆత్రంగా ఉందో. ఇవి ఏమవుతారమ్మా మీకు? మేనత కూతురు. సరే చాలా సరదాగా ఉన్నారు ఆమె. ఎందుకంటే ఈ అబ్బాయి నోటప్పుడు నీ పేరు వినాలని చెప్పేసి తప్పించుకున్నారు కాబట్టి ఇంకొకసారి రెండోసారి ఉషా ఉషా. సరే సార్ అయితే ముద్దుగా మీరు ఏం పిలుచుకుంటే అమ్మాయి మొగమాట పడుతుంది కాబట్టి చెప్పలేదు. కాబట్టి మీరు చక్కగా మీ మనసులో ఏమనుకుంటున్నారు ఇలా పక్కన చెప్పేటటువంటి మీ మనసులో ఉండేటటువంటిది వచ్చేయాలి. రండి ఒకసారి చెప్పండి సార్. మేడం అమ్మ అది వెరీ గుడ్ వెరీ గుడ్. సరే మీరిద్దరు వైవాహిక జీవితం కూడా 3 పువ్వులు 6 కాయలుగా వెలుసులాలని చక్కటి సంతానంతో మీ పుట్టినెట్టికి మెట్టినెట్టికి కూడా పేరు తెచ్చేటటువంటి విధంగా ఉండాలని అన్నమాచార్య వారి సంకీర్తన చేస్తే మిమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదిస్తూ మన కులదైవమైనటువంటి ఆ కృష్ణయ్య ఆశీర్వాదం మీకు కలగాలి కలిగించాలి అంటూ నిత్య కళ్యాణం పట్టుపూర్ణంగా ఉండే విధంగా స్వామి వారి యొక్క కళ్యాణాన్ని మీకు అందజేస్తున్నాం. సమస్త దేవతలతో ఉండేటటువంటిది. ఏమంటే ఫోటోల్లో చప్పుడు వినిపించదు కానీ కోలాలు చప్పుడు చేయవచ్చు అందరూ కూడా. ఒక్కసారి టకటకటకటకటకమని ఫోటోలో రాదు, వీడియోలో వస్తుంది అంతే.